హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సౌజన్య. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఆల్బమ్ ముందేసుకొని కూర్చుంది సౌజన్య అని అనుకుంటున్నారా? అంటే ఫొటోస్ అంటే మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ అంతెందుకు మా ఆయనే ఎక్కువ అంటూ ఉంటారు, నువ్వు ఫొటోస్ ఎక్కువ దిగుతూ ఉంటావు, ఎందుకు ప్రతిసారి ఫొటోస్ దిగుతూ ఉంటావు ఏంటి అని అడిగారనమాట. వాళ్ళందరి కోసం ఈ వీడియో. అసలు యాక్చువల్గా మనం ఫొటోస్ ఎందుకు దిగుతాం? బాధగా ఉన్నప్పుడు దిగుతామా ఏంట? ఏమైనా ఆనందంగా ఉన్నప్పుడు, ఏమైనా అకేషన్స్ అయినప్పుడు, మనకి ఇష్టమైన వారిని కలిసినప్పుడు, బంధువుల్ని కలిసినప్పుడు కదా ఫొటోస్ అనేవి తీసుకుంటాం. ఫొటోస్ అంటే ఏంటి? మెమరీస్ అంటే జ్ఞాపకాలు. ఈ యొక్క జ్ఞాపకాలు అనేవి ఏంటి అంటే మనం ఆనందంగా ఉన్నప్పుడు క్యాప్చర్ చేసుకునేవి. మనకి ఏమైనా బాధ అనిపించినప్పుడు, సహజం కదా, ఎల్లప్పుడూ ఒకేలా ఉండలేం కదా, ఆనందంగా హ్యాపీగా ఉండలేం. ఒక్కొక్కసారి కష్టం వస్తుంది, ఆ కష్టం తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాం కదా. ఆ టైంలో ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేము. మనకు వచ్చిన కష్టం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనకు వచ్చిన కష్టాన్ని మర్చిపోవటానికి ఈ యొక్క ఫొటోస్ అనేవి నేను చూసుకుంటా ఉంటానన్నమాట. ఆ ఫొటోస్ చూసినంతసేపు ఆ టైంలో ఈ ఫొటోస్ అనేవి నేను ఎప్పుడు తీసుకున్నాను, ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్స్ అనేవి నాకు గుర్తొస్తాయి అన్నమాట. టెంపరీగా నాకున్నటువంటి కష్టాన్ని ఆ టైంకి నేను మర్చిపోగలుగుతాను. కంప్లీట్గా మర్చిపోతాను అని చెప్పలేను, కానీ కొంచెం సేపు నా కష్టాన్ని నేను దూరం చేసుకుంటాను అన్నమాట. మీరు కూడా ఇంతేనా? మీలో ఎవరైనా ఇలాగే చేస్తే మీరు కూడా ఇలాగే చేస్తారా? చేసుంటే కనుక కామెంట్ చేయండి. ఇదే ఒక ఐడియా కింద నేను చెప్పటం లేదు. మనకి నచ్చినది, మనకు కష్టం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని తలుచుకుంటూ బాధపడే కంటే మనకి నచ్చిన విషయాలని తలుచుకొని హ్యాపీగా ఉండడం అనేది చాలా ముఖ్యం కదా. అవన్నీ తలుచుకొని ముందుకు వెళ్ళడమే కదా. సో నేనైతే మా పిల్లల ఫొటోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉన్న ఫొటోస్ అనేవి చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇగో మా మా ఇద్దరు పిల్లలు. మీరు ఇంతేనా? మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది, ఈ ఐడియా మీకు నచ్చుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.